ముందుకు నడుచుకుంటూ పోతున్నాను. ఆ రైల్వే ట్రాక్కి మామిడి తోటకి 50 అడుగులు దూరం ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను ఆ రైల్వే ట్రాక్ నుండి ముందుకు నడుచుకుంటూ పోతున్నాను. నాకు ఎందుకు తెలియదు, ఆ మామిడి తోట వైపు చూడాలనిపించింది. తల తిప్పి చూశాను. ఏది? మామిడి తోట వైపు. ఇక్కడ ఒక తెల్లటి ముసుగు ఇది ఒక తెల్లటి ముసుగు కనపడింది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే అడవికి దగ్గరగా ఉంది మామిడి తోట. ఏమైనా జంతువులు వస్తాయి, మామిడి కాయలు తింటాయని వాళ్ళు కట్టుంటారని అనుకున్నాను. ఆ ముసుగు, తెల్లటి ముసుగు. సర్లే అని నేను ముందుకు నడుచుకుంటూ పోతున్నాను. మళ్ళీ ఎందుకో అనిపించింది, మళ్ళీ చూడాలనిపించింది. తిరిగి చూశాను. చూస్తే ఆ ముసుగు, ఆ తెల్లటి ముసుగు ఏం చేసింది తెలుసా? నాలాగే ముందుకు నడిచింది. నేను 2 అడుగులు ముందుకేస్తే ఆ తెల్లటి ముసుగు కూడా 2 అడుగులు ముందుకేసింది. ఆ భయంతో ఒళ్ళంతా చెమటలు, కాళ్ళు పదులుతున్నాయి, చేతుకున్న రోమాలు నీలుకుంటున్నాయి. ఇంకా నా చావు తప్పదు అనుకున్నాను. భయంగానే 2 అడుగులు మళ్ళీ ముందుకేసాను. వేసి మళ్ళా తల తిప్పి చూశాను. చూస్తే సేమ్ అదే విధంగా అది కూడా తెల్లటి ముసుగు 2 అడుగులు ముందుకేసింది. ఇంకెందుకులే, అలా ముందుకు వేసింది. నేను ఇంకా తల తిప్పకుండా స్ట్రైట్గా రైల్వే ట్రాక్ స్ట్రైట్గా నడుచుకుంటూ ముందుకు వచ్చేసాను. ఎందుకు ఒక్కోసారి మామిడి తోట వైపు చూద్దామని తల తిప్పి చూశాను. చూస్తే ఆ మామిడి తోటలో నెక్స్ట్ టైం జరిగింది తెలుసుకోవాలంటే